సైనస్ ప్రాబ్లం అనగానే మనం యాంటీబయాటిక్ వాడుతూ చాలా కాలం భరిస్తూ ఇబ్బంది పడుతూ వస్తూ ఉంటాం. అదొకటే పరిష్కారంగా కూడా లేదు. ఒక స్టేజ్ తర్వాత ఆపరేషన్ చేయించుకుంటే మంచిదేమని వెళ్ళినటువంటి మిత్రులు కూడా అనేక మంది ఉంటున్నారు. ఒకసారి ఆపరేషన్ కాదు, ఆపరేషన్ చేయించిన తర్వాత 6 నెలలకు వస్తారో 8 నెలలకు వస్తారో సంవత్సరం తర్వాత వస్తారో అలా 2-3 సార్లు ఆపరేషన్ చేసుకున్న మిత్రులు కూడా మళ్ళీ తిరిగి సైనస్ ప్రాబ్లం అలాగే ఉందని చెప్పి ప్రకృతి సూచించే పరిష్కారం ఏమిటి అని వస్తూ ఉంటారు. అయితే దీంట్లో మనం అర్థం చేసుకోవాల్సిన అంశాలు 2 ఉన్నాయి. ఒకటి, సైనస్ ప్రాబ్లం కి పరిష్కారం ఏమిటి అన్నప్పుడు అసలు సైనస్ ఎందుకు వచ్చింది అనే వైపు మనం వెళ్ళగలిగితే పరిష్కారం చేసుకోవచ్చు. అది చేతికైన గడ్డ ఆపరేషన్ చేసి తీసేస్తే పోయిందంటానికి, కాలుకో చేతికో అయిన కురుపు కాదు కదా. అసలు సైనస్ ప్రాబ్లం అనేది ఒక జబ్బే కాదు, అదొక ఇబ్బందే గాని అదొక జబ్బు కాదు, లేదా ముక్కుకొచ్చిన సమస్య కాదు. ముక్కు ద్వారా వ్యక్తం అవుతున్న బాడీలో సమస్య అనేది అర్థం చేసుకోగలిగితే సైనస్ ని తగ్గించుకోవడం అనేది మన చేతుల్లో పని. ఇల్లే హాస్పిటల్, వంటగదే మందుల షాపు, హాయిగా మన ఇంట్లో మనమే సైనస్ లేకుండా చేసుకోవచ్చు. ఎంత టైం పడుతుంది? నెల నుంచి 2 నెలలు, మహా అయితే ఎక్కువ 3 నెలలు తర్వాత సైనస్ ప్రాబ్లం మీకు ఉండదు. ఇబ్బంది పడుతుంది అంతా ముక్కు ద్వారా కదా. జలుబు చేస్తూ ఉండొచ్చు, ముక్కు కారుతూ ఉండొచ్చు, లేదా ముక్కు దిబ్బడేసినట్టుగా ఉండొచ్చు, లేదా గొంతు సౌండ్ మారిపోయి లేదా స్మెల్ వస్తున్న పొజిషన్ ఉండొచ్చు. వీటన్నిటితో ఏమనుకుంటామంటే లోపల ఏదో అయింది అనుకుంటాం. సైనస్లు అంటే ఏంటి? ఉదాహరణకి మీకు ఇక్కడ ఎముకలు తగులుతున్నాయి చూడండి, ఈ ఎముక లోపల ఉండే ఖాళీ గదుల్ని సైనస్ అంటారు. నెక్స్ట్ ఇక్కడ గమనించండి, ఇక్కడ కూడా ఎముక లోపల ఖాళీ గదులు ఉంటాయి, వీటిని సైనస్ అంటారు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ పైకి గమనించండి, ఈ ఎముక లోపల ఖాళీ గదులు ఉంటే వీటిని సైనస్ అంటారు. అంటే 3 జతల ఈ ఖాళీ గదులు ఉండేటువంటి ప్రాంతాలని సైనస్లు అంటారు. ఈ 3 ప్రాంతాల్లో ఎముక లోపల ఉండేటువంటి ఖాళీ గదుల్లో ఏమవుతుందంటే జలుబు ఫామ్ అవుతుంది. అదెందుకు ఫామ్ అవుతుంది? 2 కారణాలతో ఫామ్ అవుతుంది. ఒకటి, ఆ లిక్విడ్ ఫామ్ అవడం ద్వారా ఈ ద్వారం అంతా తడిగా ఉంటుందండి. ముక్కుతో మనం ఏదో పీలుస్తాం, దాంట్లో దుమ్ము రేణువులు వస్తూ ఉంటాయి, వాటిని పట్టి ఉంచడానికి కూడా అది పనికొస్తూ ఉంటుంది. అలా మనల్ని కాపాడేటువంటి ఒక ప్రక్రియలో భాగంగా తడి ఫామ్ అవుతూ ఉంటుంది. రెండవది, ఎప్పుడైనా బాడీలో బ్లడ్ లో ఎక్సెస్ వేస్ట్ కెమికల్ ఫామ్ అయితే వదిలించేటువంటి విసర్జక అవయవం కూడా కొన్ని ప్రత్యేక సందర్భాల్లో సైనస్లు పనిచేస్తాయని దృష్టిలో పెట్టుకోవాలి. సాధారణంగా జలుబు చేసి పోతేనేమో జలుబు చేసి తగ్గింది అనుకున్నాం, కానీ ఇది కంటిన్యూగా ఉంటూ ఉండేసరికి అయ్యో ఏంటి ఈ ప్రాబ్లం వచ్చింది అనుకున్నాం. అంటే దీని అర్థం ఏంటంటే తాత్కాలికంగా బాడీలో ఫారిన్ మ్యాటర్ ఫామ్ అయ్యి దాన్ని ఎలిమినేట్ చేయాల్సిన బాధ్యత దీని మీద బరువు పడినప్పుడు తాత్కాలికంగా వచ్చిపోయిందేమో జలుబు అయితే, బ్లడ్ లో కెమికల్ వేస్ట్ ఫామ్ అవుతూ ఎప్పుడూ కూడా దీని మీద బర్డెన్ చేస్తూనే ఒత్తిడి పెడుతూనే ఉన్నటువంటి సందర్భంలో వచ్చే సమస్య సైనస్ ప్రాబ్లం. అందుకనే బాడీలో ఏం వేస్ట్ ఫామ్ అవుతా ఉంది, ఎందుకు వేస్ట్ ఫామ్ అవుతా ఉంది, ఎందుకు అది ఎలిమినేట్ కావటం లేదు అని చూసుకోవడం ద్వారా బాడీలో కెమికల్ వేస్ట్ పేరుకోకుండా మనం జాగ్రత్తలు తీసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా చాలా క్రమంగా సులువుగా సైనస్ ప్రాబ్లం అనేది లేకుండా మాయమైపోవడాన్ని మీరే గమనిస్తారు. బాడీలో ఫారిన్ మ్యాటర్ ఫామ్ అవడం ఏంటి అంటే మనకు అవసరం లేని వ్యర్థ పదార్థం ఫామ్ అవడం ఏంటి అంటే 2-3 కారణాలు మీరు గమనించవచ్చు. ఉదాహరణకి గ్యాస్ ట్రబుల్ లాంటిది ఉందనుకోండి, మోషన్ ఇరెగ్యులర్ అవుతా ఉందనుకోండి, అరుగుదల సరిగా లేదనుకోండి, దీనివల్ల అరగని రసపదార్థం బ్లడ్ లో కలవచ్చు. మోషన్ లో ఉండేటువంటి వేస్ట్ ఎక్కువ నిలవ ఉండటం వల్ల పాడైపోయినప్పుడు దాంట్లో ఉండేటువంటి వేస్ట్ వాటర్ అంతా కూడా పెద్ద పేగు గోడల ద్వారా పీల్చుకోబడి బ్లడ్ లో కలవచ్చు. వీటిని ఎలిమినేట్ చేసేటువంటి ప్రధానంగా చెమట ద్వారా, మూత్రం ద్వారా, మోషన్ ద్వారా ఈ 3 మార్గాల్లోంచి బయటకు వెళ్ళిపోవాల్సినటువంటి కెమికల్స్ సరిగా వెళ్ళకపోయినప్పుడు అదనపు బర్డెన్ గా ఊపిరితిత్తుల మీద గానీ సైనస్ల మీద గానీ ఒత్తిడి పడుతుంది. అలా సైనస్ మీద ఒత్తిడి పడినప్పుడు ఏర్పడేటువంటి ప్రత్యేకమైనటువంటి స్థితే సైనస్ ప్రాబ్లం. అందుకే మీకు ఎప్పుడు ఏదో వేస్ట్ అక్కడ ఫామ్ అవుతున్నట్టు, దాన్ని వదిలించుకోవాల్సిన పరిస్థితి ఉన్నట్టు మీరు ఇబ్బంది పడుతుంటారు. గమనించండి, దీనికి చేయాల్సింది ఇక్కడ ఆపరేషన్ కాదు. ఇక్కడ ఆపరేషన్ అంటే ఏం చేశారు అంటే బాడీలో ఉన్న వేస్ట్ అంతా కూడా అక్కడి నుంచి తీసేశారా? లేదండి, ఆ ఖాళీ గదుల్లో జలుబు ఫామ్ అయి చిక్కబడిందే, ఆ చిక్కబడిన దాన్ని వాటర్ పెట్టి ఫోర్స్ గా మీరు వదిలిచ్చారు, దాన్ని ఆపరేషన్ అన్నారు. అంటే అంతకు ముందు నుంచి పేరుకున్న జలుబుని క్లీన్ చేశారు కానీ కొత్తగా రాబోయేటువంటి జలుబుని ఏమన్నా రాకుండా చేశారా? చేయలేదు. కాబట్టి క్లీన్ చేసినప్పుడు అమ్మయ్యా అనుకున్నారు, మళ్ళీ అది క్రమంగా ఎక్యుములేట్ అయ్యేసరికి నెలాగి మళ్ళీ సేమ్ ప్రాబ్లం అలాగే ఉందేంటి అని కంగారు పడ్డారు. బాడీ క్లీన్ గా ఉంటే సైనస్ అనేది శుభ్రంగా ఉంటుంది, రావాల్సినంత తడి మాత్రమే దాంట్లోంచి వస్తుంది. బాడీ మురికిగా ఉంటే సైనస్లోంచి ఎక్కువ పదార్థం వేస్ట్ కెమికల్ ఫామ్ అవుతుంది. ఆ జలుబు ఎండిపోతే సైనస్లు రిస్క్ అవుతూ ఉంటాయి, చిక్కబడితే సైనస్లు రిస్క్ అవుతూ ఉంటాయి. దృష్టిలో పెట్టుకోండి. అందుకే మిత్రులారా, సైనస్ ప్రాబ్లంతో నెలలు సంవత్సరాలు బాధపడే వాళ్ళందరికీ మా విజ్ఞప్తి ఏంటంటే, ముందు మార్చాల్సింది ఇక్కడ ఏం చేద్దామా అనేది ఒక ప్రక్రియ అయితే, ఆహారపు అలవాట్లలో వేస్ట్ ఫామ్ కాకుండా చేసుకోవాల్సిన పని ఏంటి అని మీరు గమనించాలి. మోషన్ ఫ్రీగా ఉండాలి, గ్యాస్ ట్రబుల్ ఉండడానికి వీల్లేదు. దీన్ని క్లీన్ చేయడానికి 1-2 పద్ధతులు అనుసరించాలి. సింపుల్ మెథడ్ ఏమిటంటే, మీరు వేడి నీళ్లతో ఆవిరి పట్టండి, రోజుకు 3-4 సార్లు ఆవిరి పట్టండి. ఆవిరి పడుతూ ముక్కు అనీజీగా అనిపించగానే లెగిసిపోయి చీదేయాలి, క్లీన్ చేసుకోండి. మళ్ళీ వచ్చి ఆవిరి పట్టండి, 6-7 సార్లు పట్టండి. అప్పుడు అనిపిస్తుంది అబ్బో వద్దురా అని, అప్పుడు ఆగిపోండి. అలా ఉదయము, మధ్యాహ్నం, సాయంత్రం 3 పూటలా స్టీమ్ అప్లై చేస్తూ లోపలంతా వదిలిపోయేలాగా క్లీన్ చేసుకోండి, శుభ్రం అవుతుంది. ఇది తాత్కాలిక రిలీఫ్ ప్రక్రియ. రెండవది, శాశ్వతంగా ఆ పొజిషన్ రాకుండా ఉండటానికి మీరు ఆహారంలో ఏం చేయాలంటే
3 పూటలా ఉడికిందే ఉడికిందే తినేటువంటి అలవాటు ఉంటే, ఉడికింది తినే అలవాట్లోనేమో ఫైబర్ పర్సెంటేజ్ పెంచుకోవాలి. మీరు అరకిలో అన్నం తింటే 1/2 కిలో కూర ఉండాలి, 1/2 కిలో అన్నం ఉండాలి. అలా కూర ఎక్కువ పెంచండి. ఉప్పు కారం నూనె బాగా తగ్గించండి. మాంసాలు గుడ్లు మసాలాలు కంప్లీట్ ఈ 2 నెలలు 3 నెలలు మానేయండి. అట్లాగే మరొకటి ఏం చేయాలంటే, ఫారిన్ మ్యాటర్ లూజ్ గా లిక్విడ్ లాగా వెళ్ళిపోవాలంటే వాటర్ ఇంటేక్ ఎక్కువ ఉండాలండి. ఏదో ఎప్పుడో మంచినీళ్ళు అయితే తాగటం కాకుండా రోజు మొత్తం మీద 3.5-4 లీటర్ల నీళ్లను తీసుకోండి. పొద్దున లెగ్గానే ఒక 2 గ్లాసులు, గంటకు 2 గ్లాసులు, భోజనానికి హాఫ్ అన్ అవర్ ముందు 2 గ్లాసులు, ఈవినింగ్ 5-5:30 మధ్య 2 గ్లాసులు, అలా 2 గ్లాసులు తీసుకోండి. మిగతా రోజంతా గంటకో గ్లాస్ మంచినీళ్ళు మెయింటైన్ చేయండి. ఈ సైనిస్ల వాళ్ళు ప్రత్యేకంగా నీళ్ల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే, ఉదయం నుంచి 10 గంటల వరకు తాగే నీళ్లన్నీ గోరువెచ్చగానే ఉండాలి. సాయంత్రం 5 నుంచి నిద్రపోయే వరకు తాగే నీళ్లన్నీ గోరువెచ్చగానే ఉండాలి. కొంతకాలం పాటు ఉదయం రాత్రి 2 పూటలా పళ్ళే తినండి. మధ్యాహ్నం మాత్రమే భోంచేయండి. పళ్ళేం తినాలి? అరటి పళ్ళు తిన్నారనుకోండి మీకే ప్రయోజనము జరగదు. ఇవి కాకుండా బొప్పాయి, జామ, పుచ్చకాయ, కర్బూజా, బతాయి, కమల వాటర్ కాంటెంట్ ఫైబర్ పర్సెంటేజ్ ఎక్కువ ఉండే ఫ్రూట్ సెలెక్ట్ చేసుకోవాలండి. సెలెక్ట్ చేసుకుని మార్నింగ్ ఈవినింగ్ అదే తీసుకోండి. సరిపోకపోతే ఒక పని చేయండి, పళ్ళు తినండి, అదనంగా మజ్జిగ సపోర్ట్ తీసుకోండి. పళ్ళు తినండి, అదనంగా జ్యూసెస్ సపోర్ట్ తీసుకోండి. రాత్రిపూట మీరు 7ంటికి పళ్ళు తినండి, 9ంటికి ఆకలి అవుతుంది అనిపిస్తుందా? 2 గ్లాసుల మజ్జిగ తాగి పడుకోండి. ఇబ్బంది ఏంటి? 4 గ్లాసుల మజ్జిగ తాగి పడుకోండి. ఈ పద్ధతిని ఒక 15 రోజులు పాటించే ప్రయత్నం చేయండి. ప్రకృతి డాక్టర్, ఆహారం ఔషధం, మీ ఇల్లు హాస్పిటల్, వంటగది మందుల షాపు, అమ్మే డాక్టర్. ప్రకృతిని నమ్మండి. అమ్మను విశ్వసించినంతగా హాయిగా ప్రకృతిని విశ్వసించండి.